సరే, కొంత ప్రయత్నం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా ఆశించినంత జరగలేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ లో రాజధాని కొంతకాలం ఉన్నారు, తర్వాత మళ్ళీ అక్కడికి రాజధాని తీసుకొచ్చారు అమరావతిలో. అనేక అర్గిల్స్ అప్పుడు కూడా ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిరాసక్తత చూపించడము, తగిన విధంగా ప్రోత్సాహం ఇవ్వలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకేముంది, ఆయన బటన్ నొక్కడం, ఏదో జనాలకు డబ్బులు పడేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు, మళ్ళీ గెలుచుకోదాము అని చెప్పి ఒక కార్పొరేట్ కంపెనీ లాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపాయి. ఎక్కడ ఆదాయాలు వస్తాయి, ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడ మూటలు కట్టుకొని ఎత్తిపెట్టుకోవాలి అనేటువంటిది ఆయన చేయడం కాకుండా ఆయన యొక్క మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ అదే లైన్లోకి తీసుకుపోయారు. చెప్పుకోదగ్గ పరిశ్రమలు అంటూ ఏవి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంది? వీళ్ళ యొక్క బెదిరింపులు, కమిషన్లు కోరటం, పార్టీ ఫండ్ అని చెప్పి డిమాండ్ చేయటం. వచ్చిన పరిశ్రమల్లో కూడా చూసాం, కియా మోటార్ వాళ్ళను కూడా బెదిరించడం. ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో వాతావరణము బాగా ఉంది అనుకుంటే, ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అనుకుంటేనే పెట్టుబడిదారులు రాష్ట్రాలకు వస్తారు. అలాంటి వాతావరణం లేనప్పుడు, ఇప్పుడు రాజధాని ఎక్కడో లేదు, 3 రాజధానులు అన్నాడు. వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి? ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుందంటే దాని చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అసలు అది రాజధాని కాదు, నేను నిర్మాణం చేయను అని చెప్పి బండగొట్టి పక్కన పడేస్తే, అందువల్ల ఏమైపోయిందంటే ఏ పరిశ్రమలు కూడా ముందు సరే కొన్ని ఏవో అనుకోని కొన్ని పరిస్థితుల్లో కొన్ని వచ్చాయి కాదని మన అనము. పెద్దగా ఏమి చెప్పుకోదగ్గ లేకపోయినా కూడా కొన్ని న్యాచురల్ గా ఉంటాయి, వచ్చేటివి ఉన్నాయి. అదేదో వాళ్ళని వీళ్ళని పోయాడు, ఈయన కూడా ఇదిగో వచ్చేస్తున్నాయి పరిశ్రమలు అన్నాడు, ఎంఓయూలు అన్నాడు. చివరికి 5 సంవత్సరాల తర్వాత వీపు చూసుకుంటే ఏమి కనిపించటం లేదు. సరే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలు దాటిపోయింది. ఈ 2 నెలల కాలంలోనే ఆయన విస్తృతంగా పారిశ్రామికవేత్తలతో సంబంధాలు కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వంతో అయోధ్య కానీ అన్ని కూడా ఒక ప్రాపర్ వేలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడిదారులకు ఒక నమ్మకం కుదురుతుంది. అందులో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ బీజేపీ, జనసేన పార్టీల పొత్తు ఎలా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. అంటే సుస్థిరమైన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఉంటుందనే ఒక విశ్వాసం ఇవాళ పారిశ్రామికవేత్తలు కలిగినప్పుడు ఇంకా పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇంకా రాజధాని అమరావతినే మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పారు. దానికి సంబంధించి ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో కూడా ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ మేరకు సహకరిస్తుందో అని. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు, వీళ్ళు ఒక రిజల్టెడ్ ఓరియంటెడ్ గా టార్గెట్ పెట్టుకుని వెళ్ళడం వీళ్ళ వంతు. కానీ ఇంకొక పక్కన వీళ్ళు అనుకుంటున్న విషయాల్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అమలు చేయాలి అంటే సిస్టంలో ఉన్న బ్యూరోక్రాట్స్, అధికారులు కింద లెవెల్ వరకు అవి తీసుకెళ్లడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు, పవన్ చెప్పిన బేఫికర్ కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన. అంటే అర్థం ఏంటి? పిచ్ గ్రౌండ్ వీళ్ళదే, ఇంకా ఆట ఆడుతున్నారు అన్నది అర్థం. టీడీపీ పిచ్లో, టీడీపీ గ్రౌండ్లో, కూటమి గ్రౌండ్లో వైసీపీ గేమ్ ఆడుతుంది. అప్పుడు డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి అంటే అవినీతిని పే చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సంపాదించుకోండి, మాకు మేము చెప్పింది చేయండి అనేటువంటిది ఎప్పుడైతే అధికారులు, నేను అందరిని అన్నా కానీ చాలా మంది అధికారులు జీవితంలో వాళ్ళు ఎప్పుడు సంపాదించుకోనంత సంపాదన చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకొని పనిచేసినటువంటి ఆఫీసర్లు మరి ఇప్పటికి కూడా ఇంకా ఆయనకు లాయల్టీగా ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్నల్ గా సహాయం చేస్తున్నారు. అంటే ఎక్కడ పరిపాలన
పోయింది, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ చదివింది ఏంది, వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేటువంటి అలాంటి వాళ్ళకి బుద్ధి అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వం ఎక్కడన్నా ఎవరొచ్చినా కొంత కూడా ప్రభుత్వము ఈ విషయంలో కొంత వీళ్ళు అనుకుంటున్నది ఒక ట్రైక్ అయితే వాళ్ళు చేస్తున్న దాన్ని గమనించట్లేదా, లేకపోతే ఎక్కడ ల్యాబ్స్ వస్తుంది? గమనించడం లేదండి. చూడము, వచ్చింది 2 నెలలు దాటింది. హ్మ్. ఇప్పుడు చాలా మంది బదిలీ చేశారు. అంటే అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఇంకా పూర్తి కాలేదు. పరిపాలన కాస్త స్లోగానే కనిపిస్తున్నది, ఫాస్ట్ గా లేదు. ఎందుకు కారణం? వీళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళ విషయంలో అందరినీ ఉన్నపలంగా మార్చడం కుదరదు. స్టెప్ బై స్టెప్ మారుస్తూ దాన్ని సెటరేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెం స్లోగానే ఉంటది, టైం పడుతుంది. ఒక 6 months తర్వాత మనం చూడాలి అప్పుడు ఏంటి అని. ఈలోగా ఏమైపోతుంది, ఇంక ఉన్న వాళ్ళు ఎవరు ఏమిటి అని ఏరి పారేసిన తర్వాత సరే రకరకాల రూమర్స్ తీసుకొస్తారు. ఎన్ని చేసినా కూడా అడ్మినిస్ట్రేషన్ లో తనకంటూ ఒక పట్టు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పట్టు సాధిస్తారు తొందరలో అని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అందుకు సహకరిస్తుంది కాబట్టి ఈయన ఏ చర్యలు తీసుకున్నా కూడా చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. ఇప్పుడు మనం శ్రీ సిటీ వరకు మాట్లాడుకుంటే ఏంటంటే అది అసలు సౌత్ లోనే